హాయ్ అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే షార్ట్ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ అండి. సాంబారు ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా టమాటో, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, చింతపండు నానబెట్టేసుకోవాలి. అలానే పప్పు ఉడకబెట్టేసుకొని పెట్టేసుకున్నానండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా చేయొచ్చో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసేసి మీకు మందపాటిదైనా పర్లేదు, లేదు అంటే నేను ఇలాంటిది పెట్టుకున్నాను. హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. బాండి హీట్ ఎక్కాక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేటట్టు ఒక 2 మినిట్స్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను, మీరు సపరేట్గా వేసుకున్నా పర్లేదు. నేనైతే అన్నీ ఒకేసారి వేసేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటాను. ఒక 2 మినిట్స్లో ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు గింజలు కూడా వేసి ఫ్రై అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఇలా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమంది సాంబార్లో వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను. ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కలుపుకొని ఈ వాటర్ అంతా దీంట్లోకి పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు అయినా 1 టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. నేను పింక్ సాల్ట్ వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్, లేదు అంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్, 1/2 టీ స్పూన్ కారం వేసి వీటన్నిటిని ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఎసురు ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ కాగేటట్టు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంటే ఎసురు ఇలా కాగిపోయి ఉన్నాయి కదండి. ఇప్పుడు మనము ఉడకపెట్టి వెనుపుకున్న అంటే పప్పు గుత్తితోటి మెదుపుకున్న పప్పుని దీంట్లోకి యాడ్ చేసేసేయాలి. మొత్తం ఇలా యాడ్ చేసింది ఈవెన్గా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కలుపుకున్నాక ఎంటీఆర్ సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ కుక్ అయ్యేటట్టు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత తీసి చూసుకుంటే పొంగొచ్చింది కదండి. ఇట్లా ఎసురు కాగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కడిగి దీంట్లో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఎసురు పొంగేటట్టు చూసుకోవాలి. ఎంతో గుమగుమలాడే సింపుల్ అండ్ ఈజీ సాంబార్ రెసిపీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.